ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము. నేను మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక ఎన్నడును సిగ్గునొందకయుందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్నాశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నేను మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుంటారని దేవాతి దేవుడు ఈరోజు ఇంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ నేను బలపరుస్తూ ఉన్నారు. ఒక్కోసారి నీ నోటి వెంబడి నువ్వు పలుకుతున్నావు, నాకే వస్తున్నాయి ఇబ్బందులు, నాకే వస్తుంది ఈ శ్రమ అంతా కూడా, నేను నమ్మే దేవుడు నన్ను చూస్తున్నాడా లేడా, నా ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళిపోతానని చెప్పి కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నావు కదా. ఈరోజు ప్రభు చెప్తున్నారు, నేనే నీ దేవుడననే విధంగా ఆయన గొప్పగా నీ స్థితిగతులు, నీ కుటుంబ పరిస్థితుల్ని దేవుడు మార్చి అద్భుతంగా దీవించబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాలను బట్టి నీవే నీ నోటితో పలకబోతూ ఉన్నావు. ఆమేన్. ఆయన అంటున్నారు, నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గునందరు. నువ్వెంత మాత్రం కూడా ఇంకా సిగ్గుపడి తల వంచుకునే పరిస్థితులు ఇక మీదట నీ జీవితంలో ఉండవండి. అవునండి, ఇది దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఇది నువ్వు ఏ విషయంలో అయితే, నలుగురిలో నీ కుటుంబం ఇలాంటి పరిస్థితుల్లో ఉందని అనేక మంది అనుకుంటున్నారని నువ్వు బాధపడుతున్నావా? ఆర్థికపరమైన పరిస్థితుల గురించి నువ్వు నలిగిపోతూ బాధపడుతున్నావా? నీ బిడ్డలు ఇంకా స్థిరపడలేదని సిగ్గుపడుతూ ఉన్నావా? నీ మాట వినడం లేదని నువ్వు బాధపడుతున్నావా? ఏ విషయాల్లో అయితే నీవు సిగ్గుపడుతూ బాధపడుతూ తలదించుకుని బ్రతుకుతున్నావో ప్రతి విషయములో కూడా దేవుడు జోక్యము చేసుకుని నిన్ను ఆశీర్వదిస్తానని, నీ తల లేవనెత్తుతానని, ఇంకా ఎన్నడూ కూడా నీవు సిగ్గుపడే స్థితిలో నీ జీవితాన్ని ఉంచనని ఈరోజు ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమేన్. మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం ఎలా నెరవేరుతుంది? ఎలా దేవుని కార్యాలు చూడగలరంటే, ఎవరు దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి ఉంటారు. నిజమైన భయభక్తులు అంటే, నేను నా పనిలో దేవుడు చూస్తాడు నన్ను, నా ఉద్యోగంలో దేవుడు నన్ను చూస్తాడు, నా సంసార జీవితంలో దేవుడు నన్ను చూస్తాడు, నా మాట దేవుడు వింటాడు, నన్ను దేవుడు గమనిస్తున్నాడనే భయభక్తులతో ఏం చేసినా మనుష్యుల కొరకు కాక దేవుని కొరకు నువ్వు చేస్తూ బ్రతుకుతూ ఉంటావో, నీ భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి నీవు సిగ్గుపడే పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తారు. ఆమేన్. చాలామంది దేవుని వాగ్దానాలు వింటూనే, మందిరానికి వెళుతూనే, దేవుని కొరకు నిలబడతామని అనుకుంటూనే లోక సంబంధమైన బ్రతుకులో ఉన్నారు కనుకనే వారు సిగ్గుపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటున్నావో దేవుడు నీ అవమానాన్ని తీసివేయబోతున్నాడు. దేవుడు నీ నిందలు, నీ మీద పడిన నిందలు దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. నీ ప్రతి కన్నీటి పొట్టు చూసిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇక ఎన్నడూ కూడా నీవు సిగ్గుపరచబడవు. నీ బిడ్డల కోసం కానీ, వాళ్ళ బిడ్డల కోసం కానీ, నీ జీవితాన్ని బట్టి కానీ ఇక నీకు కీడైనను ఏది ఉండదు. సమస్తము నీకు మేలే జరగబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.